బంగ్లాదేశ్ క్రికెట్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయాలని క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆయన రాజీనామా చేయకపోతే జనవరి 15 నుంచి బీపీఎల్ మ్యాచ్లతో సహా అన్ని క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. నజ్ముల్ వ్యాఖ్యలు ఆటగాళ్లను అవమానించేలా ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు మిథున్ ఆరోపించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై క్లారిటీ ఇస్తూ నజ్ముల్ వ్యాఖ్యలకు బోర్డుకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే నజ్ముల్ ఇస్లాం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్ టీం T20 వరల్డ్ కప్ ఆడకపోతే నష్టం ఆటగాళ్లకే తప్ప బీసీబీకి ఏమీ కాదు అని, ఆర్థిక నష్టానికి బోర్డు ఎలాంటి పరిహారమూ చెల్లించదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా అత్యవసర ఆన్లైన్ ప్రెస్ మీట్ నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ తమ అల్టిమేటం ను ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ మిథున్ మాట్లాడుతూ నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు ఆటగాళ్లను అవమానపరిచేలా ఉన్నాయని, అవి మొత్తం క్రికెట్ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశాడు. బోర్డు డైరెక్టర్ ఉపయోగించిన పదాలు కరెక్ట్ కావు, అవి ఆటగాళ్ల గౌరవాన్ని దెబ్బతీశాయి. ఫస్ట్ డివిజన్ సమస్యపై కూడా మేము చాలా కాలంగా బోర్డుకు సమయం ఇచ్చాం, అయినా ఎలాంటి సానుకూల ఫలితమూ కనిపించలేదు. ఇలాంటి వ్యాఖ్యలను ఆటగాళ్లు ఇక సహించరు అని మిథున్ స్పష్టం చేశాడు. నజ్ముల్ ఇస్లాం గురువారం మ్యాచ్ కు ముందు రాజీనామా చేయకపోతే గురువారం నుంచి అన్ని క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తామని ప్రకటించాడు. ఈ పరిస్థితిని గ్రహించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మిథున్ ప్రెస్ మీట్ కు ముందు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నజ్ముల్ వ్యాఖ్యలు అనుచితంగా బాధాకరంగా అనిపించుంటే క్షమాపణలు కోరుతున్నామని బీసీబీ తెలిపింది. అలాగే నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు బోర్డుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆటగాళ్లను అవమానించే ప్రవర్తనపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, ఆటగాళ్లే బంగ్లాదేశ్ క్రికెట్ కు కీలకమని బీసీబీ ప్రకటనలో పేర్కొంది.